చెప్పరా బావా ఎక్కడ? నేనా కొంచెం చిన్న పార్టీలు ఉన్నాయి. చెప్పరా. నేను ఆర్జీవి సార్ వాళ్ళ మూవీ ఆఫీస్కి వచ్చిన, వాళ్ళది ఏదో సినిమా రిలీజ్ ఉందంటే ఇంటర్వ్యూ కోసం అని వచ్చిన. ఇప్పుడే అంటే ఇప్పుడు చెప్తున్నా మా సాయంత్రం ఏం చేసినావు మరి? అరే ఇందాక గంట క్రితం కాల్ వచ్చిందిరా, నాకు తెలియదు. చెప్పేది ఉండరా? నేను బయటకు వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అవుతుంది అంతే. సరే నేను చెప్తా. నేను ఇప్పుడు వస్తున్నారంట ఆయన. వస్తే నేను వీలైతే నీకు కాల్ చేస్తా, ఒకసారి వీలైతే మాట్లాడిపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినావు? నేను ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో ఉన్నా. మధ్యలో వచ్చి జాయిన్ అవుతా నీ దగ్గర. అరే అట్లా గలీజ్ ఉంటుందిరా, ఉండు చెప్తా. నేను కాదు మామా, నువ్వు ఏడున్నావు చెప్పు, లొకేషన్ పెట్టు, నేను కూడా వస్తా. ఫేస్ టు ఫేస్ మీటింగ్. సరే సరే చూద్దాం. నేను లొకేషన్ అయితే అది కాదురా, నేనేమంటున్నా నీకు తెలుసు కదా. హాఫ్ అన్ అవర్ బ్యాక్ కాల్ వచ్చిందిరా, నన్ను ఏం చేయమంటావు? కథలు చెప్పరా. సరే నేను కాల్ చేస్తా ఉండు. అక్కడ లేవు అంటే నీకు జీ వలుగుతుంది ఇస్తున్నాను. ఇప్పుడు వస్తున్నారా? అరే నేను మళ్ళీ చేస్తా ఉండు. వస్తున్నారంట. అరే ఫస్ట్ డైహార్డ్ ఫ్యాన్ అన్న వస్తారని చెప్పేసి అంటున్నాడు. వస్తానంటున్నాడు. ఓకే రైట్. ఇంటర్వ్యూ లాగా ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. డైరెక్ట్ మూవీ ప్రమోషన్. ఓకే. ఇప్పుడు ఆయన సినిమాలు ఏం లేవనుకున్నా, మీరు చేస్తారని. ఏంటి ఎలా చేద్దాం? ఈ మూవీ కెమెరా పెడితే ఇట్లా ఓపెన్ చేయడం, అక్కడ నుంచి టైటిల్స్ వస్తాయి. హీరో వాట్ కాబట్టి కూర్చుంటాడు, చూస్తుంటాడు. అలా ఏమన్నా ప్రమోషన్స్ మొత్తము థైస్ మీదే ఉంటుంది. వేసుకో ఇంకా. అరే మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క నిమిషం కాల్ బ్యాక్ చేయవేంద్రా? అరే ఒక్క నిమిషము, ఇదిగో ఇప్పుడే వచ్చినారు, నేను లోపలికి వెళ్తున్నా. లైన్ లో ఉండు. నువ్వు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయరా బై. నువ్వు లైన్ లో ఉండు బై. ఉంటా ఎందుకు ఉండను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ప్రమోషన్ ఆస్పెక్ట్ లో ఉన్నామో, ఈ ప్రమోషన్ ఆస్పెక్ట్ అనేది ఎవ్రీ ఇంటర్వ్యూస్ సో ఇంతవరకు సార్ ఇది నేను ఎఫ్ఎం చెప్పారు రాజు కదా మీ పేరు సార్. సార్ ఇప్పుడు అది ఎలా చేద్దాం అంటే మీకు ఐడియాస్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే కనుక థైస్ అండ్ గన్స్ పార్ట్ 2. ఓకే. సో స్టార్టింగ్ ఇది ఇంత చాలా యూనిక్గా చేస్తున్నామంటే, ఫస్ట్లోనే సో ప్రమోషన్ అనేది హీరోయిన్ టైస్ మీద నుంచి కెమెరాలో వస్తుంది. హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ ఇంకా బేసిక్గా సొల్లు కారుస్తారు, కానీ ఇప్పుడు మనం వాట్కా కారుస్తూ మన వాట్కా తాగుతూ చూస్తాడు. హీరోయిన్ టైసంగ్ చూస్తూ వాట్కా తాగుతూ అందాన్ని ఆస్వాదిస్తాడు. సో ఆ రోల్ని మనం ఏ ఆస్పెక్ట్లో అనేది చూపించాలనేది మీరు ప్లాన్ చేయండి. రైట్. ఐ నో సార్ మీకు ఫ్యాన్స్ అంటే పెద్దగా నచ్చరు, చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను. కాకపోతే మీకు ఒక డైహార్డ్ ఫ్యాన్ ఉంది సార్, నా ఫ్రెండ్ సార్. ఓకే. వేణు సార్. సో ఒక్కసారి మీకు హాయ్ చెప్తారు సార్ అంతే. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్యాన్స్ కేర్ చేయని నీకు తెలుసు, బట్ ఐ డోంట్ లైక్ టు ఫ్యాన్స్. బట్ ఏంటంటే మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి, సో మీ హ్యాపీనెస్ కోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను మాట్లాడతాను సార్. ఒక్కసారి మాట్లాడండి సార్. ఒక్కసారి హాయ్ చెప్పండి సార్. చాలా హలో. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నాకు నువ్వు గుడ్ ఈవినింగ్ అని చెప్పినంత మాత్రం నా డే గుడ్ అవదు. నువ్వు హబారి అని చెప్పినంత మాత్రం నేను బాగున్నాను. సో ఇలాంటి బోరింగ్ క్వశ్చన్స్ కాకుండా నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు ఏంటనేది డైరెక్ట్ పాయింట్ వచ్చాను. మొన్న ఇన్నోర్బిట్ వచ్చాడు సార్. సో ఇప్పుడు 1 minute, ఇప్పుడు నేను ఫ్యాన్ అంటే నేనేమనుకున్నానంటే, ఎవరైనా అమ్మాయి మాట్లాడేది అనుకుంటే నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ గా అబ్బాయికి ఇచ్చావు. నేను అబ్బాయిలు ఎక్కువ కరెక్టా రాంగ్ సార్? ఒక 1 week బ్యాక్ మీరు ఇన్నోర్బిట్ మాల్ కి వచ్చారు, నేను చూసాను. నేను 4th floor కి దిగే లోపు మీరు వెళ్ళిపోయాడు సార్. బట్ ఎక్కడ మిస్ అయ్యారో నాకు, ఎక్కడ కిందికి వెళ్ళారా పైకి వెళ్ళారా నేను మిస్ అయిపోయాను. బట్ ఆ రోజు అయితే మాల్ మొత్తం ఆల్మోస్ట్ ఎగ్జిట్ లో ఉన్నాను నేను. మీకు మొత్తం తిరిగి 2 hours వెతికాను సార్. బట్ ఐ థింక్ లాస్ట్ లో తెలిసింది నాకు, థియేటర్ లో వెళ్ళిపోయారండి మీరు. బట్ మీరంటే పిచ్చి సార్. చాలా సార్లు ట్రై చేశాను, రాజు కూడా ఎన్నో సార్లు చెప్పాను, అరే ఆడి వీడితో ఇంటర్వ్యూలు చేస్తున్నావురా, ఒక్కసారి మా ఓని పట్టుకోరా అని. ఒక్కసారి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ఎదటోడు చెప్పేది నేను చెప్పేటప్పుడు వినకుండా నువ్వు ఇలా లోడలోడ మాట్లాడుతున్నావు కదా, సో అందుకే నువ్వు ఇలా ఫ్యాన్ గా మిగిలిపోయావు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎందుకు కూడా పనికి రాకుండా కేవలం నువ్వు అభిమానించే వ్యక్తిగానే అట్లా మిగిలిపోయావంటే, నిన్ను అభిమానించాల కోసం
నీ అభిమానం కోసం నేను అభిమానిస్తున్నా కాబట్టి మీరు ఏ ఫార్మాట్ లో ఉన్నానో అదే ఫార్మాట్ లో నేను ఉంటాను సార్. సో ఇప్పుడు నా పాయింట్ మిమ్మల్ని ఫాలో అయిపోతాం సార్ మేము అంతే. రైట్. సో ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో ఇప్పుడు నేను ఐ డోంట్ లైక్ అండ్ డోంట్ కేర్ టు మై ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ అండ్ హేటర్స్ అండ్ లైకర్స్. ఐ డోంట్ కేర్. యూ ఫాలో యువర్ లైఫ్. సార్ చచ్చిపోతాం సార్, కొంతమంది ఉంటారు సార్ పిచ్చోళ్ళు. అయితే చచ్చిపో. ఇస్తున్నాను రాజ్ సార్. సార్ హలో 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 రే మామా. అరే అరే ఏం గుడ్ ఈవినింగ్ మాట్లాడు. చెప్తే గుడ్ ఈవినింగ్ అని చెప్తే వద్దు అంటాడేమ్రా. అరే ఆయన నాకు తెలిసి పిచ్చోడని మరి ఇంత పిచ్చిపోలేదు కదరా. కాదురా లాస్ట్ లో చచ్చిపోన్నాడేందిరా ఏమన్నావు? నేను చచ్చిపోతాను సార్ మీకోసం అంటే చచ్చిపోతాడు. ఒక 2 ఎకరాలు రాసేయమని నాస్తి ఉంటే చచ్చిపోతాను నేను. మామ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రా. అరే ఎందుకు రౌలగాన్ లాగా చేస్తావు ఏంద్ర, నీకు తెలుసు కదా మామ. నేను అరే నేను ఈసారి ముందర పెట్టరా, అసలు నేను ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదురా నాకు. నీకు 1 వీక్ బ్యాక్ కూడా చెప్పినా గుర్తుందా నీకు? అరే నాకు ఇన్నోర్బిట్ మోడల్ కనిపించిండ్రా, చాలా వెతికినా దొరకలే 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 అని. సరే ఈసారి నేను వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటా నేను. అరే కాదు బాయ్, బయటకు వచ్చాక మాట్లాడతారా మనకే తెలియదు. అరే నేను బయటకు వచ్చాక కాల్ చేస్తా పెట్టు బే. అరే అరే ఉండరా ఒక్కసారి అడ్రస్ పెట్టి వచ్చేస్తా. నేనేమంటున్నా, నేను 15-20 నిమిషాలు నేను మాట్లాడాను. సో ఇప్పుడు అతను నేనేం చెప్తున్నానో కూడా వినకుండా లోడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అట్లా మిగిలిపోయాడు. ఫోన్లు పనికి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. సారీ సార్ సారీ. ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు టైం రా ఉంటాడు కదరా, ఇప్పుడే వచ్చింది అంటున్నావు నువ్వు. అరే నేను బయటకు వస్తున్నా పెట్టే. ఫస్ట్ మనోడు ఏం చెప్తాడు ఇంట్లేదు, నేనేం చెప్తాను ఇంట్లో. ఇనార్బిట్ మాల్లో కూడా చూసాడంట, కలవడానికి ట్రై చేస్తే కుదరలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసాక నాకు ఇంకా నన్ను నా ఫ్రెండ్స్ నమ్మరేమో ఇంకా సీరియస్గా. మీరు ఏ సెలబ్రిటీకి వెళ్ళి ఊరుకరా, నువ్వు పక్కన ప్రాంక్ కాల్ చేస్తారా అంటారు. సరే చలో రవి, ఆల్ ది బెస్ట్ అన్న. మనం అప్పుడప్పుడు కలుద్దాం, ఇలాగే కాల్స్ చేద్దాం. తప్పకుండా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మిమిక్రీ రిలేటెడ్ కానీ ఉంటే నీకు కాల్ చేస్తే నువ్వు అవైలబుల్ ఉంటావు.